మున్సిపల్ కార్మికుల సమ్మెకాలపు ఒప్పంద జీవోలు జారీ చేయడంలో ప్రభుత్వం అలసత్వాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజా మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మె పోరాటం విరమించి నెల రోజులు కావస్తున్నా జీవోలు జారీ చేయడంలో ప్రభుత్వం అలసత్వాన్ని వెంటనే మానుకుని జీవోలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందం ప్రకారం ఆ జీవోలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మన యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది. అందులో భాగంగానే ఈవేళ ప్రభుత్వం అంగీకరించినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలకు సంబంధించి జీవోల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం ఈ ఒప్పందంలో ప్రధానంగా 21,000 వేతనం మంది చేస్తామని చెప్పి అంగీకరించిన దానికి సంబంధించి జీవో జీవాట కూడా ఇవ్వలేదు. అదేవిధంగా దహన సంస్థలకు సంబంధించి కానీ, లేదు రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి కానీ, లేదు స్కిల్డ్ అన్స్కిల్డ్ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కానీ ఈ ఒక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే అంగీకరించారో వాటికి సంబంధించిన జీవోలు ఇలాంటి కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తాత్పర్యం చేస్తుంది. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే అంగీకరించిందో ఆ అంగీకారానికి అనుగుణంగా వెంటనే జీవో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం తాత్పర్యం చేస్తే మళ్ళీ మున్సిపల్ కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ధర్నాలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. వెంటనే ఒప్పంద జీవోలు విడుదల చేయాలి. ప్రభుత్వం అంగీకరించిన ఒప్పంద జీవోలు వెంటనే విడుదల చేయాలి. సమ్మెకాలంలో ఒప్పందం చేసుకున్న జీవోలు వెంటనే విడుదల చేయాలి.